గొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర గురించి సెమినార్ ఏర్పాటు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ కుర్మగొల్ల విద్యార్థి సోదరులకు, పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కంచాయిలే సార్ గారు, సింహాద్రి గారు, రామన్న గారు, జానన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా కుల సోదరులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, గొల్లగట్టు చరిత్రతో పాటు కొమరెల్లి కానీ, ఐలవన్ కానీ, ఏ దేవాలయాలన్నా దేవుడు మన దేవుడు. కానీ ఇప్పటిదాకా అన్నట్టు సోదరిమని చెప్పింది, ఏడా కొమరెల్లిలో పోతే ఒగ్గు పూజారులేమో బయటూరు, వేరే వాళ్ళు లోపటూరు. అది మనం సెమినార్ పెట్టి మనం అనుకుంటే లాభం కాదు. ప్రభుత్వాన్ని పెద్దల ద్వారా ఒక రెజల్యూషన్ తీసుకుపోయి మా జాతి, మా దేవుడు, మా కులదైవం, దీని మీద సర్వ హక్కులు ఒక ట్రస్ట్ లాగా మా జాతికే అంకితం చేయాలనేది ఒకటి చేస్తే బాగుంటుంది. ఇంకొకటి, ఇవాళ మీరు ఈ సెమినార్ ఏర్పాటు చేస్తూ మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ఒక గొల్లనే కాకుండా గొల్లా కుర్మలను కలిపి మనుము బంగారం మాసమెత్తు అధికారంతో ఈక్వల్. మడుం బంగారం కన్నా మాసమెత్తు అధికారం గొప్పది. ఇవాళ ఏదేమున్నా, ఏ చరిత్రలు చెప్పినా రాజ్యాధికారమే ముఖ్యం. ఇవాళ గొల్ల కుర్మలకు ఒక భగవంతుడు ప్రసాదించిన శక్తి, గౌరవం ఏంటంటే, ఇవాళ అమెరికా అగ్రరాజ్యంలో కూడా ఎట్లయితే కష్టపడతారో ఆ కష్టపడే నేపథ్యం కేవలం గొల్ల కుర్మలకే ఉంది. సమాజంలో గౌరవము, నమ్మకము, ఒక బ్యాంకుకు పోతే అప్పు, ఒక సాహుకారు దగ్గరికి పోతే అప్పు, ఏదైనా పుట్టే గౌరవం కూడా మన జాతికే ఉంది. ఇవాళ ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి హుషారున్న పోరగాడు ఎవడని లేపి అడిగితే ఎక్కువ మార్కులు వచ్చినాడు గొల్లోడో కుర్మోడో అని చెప్తారు. మరి ఆ మల్లికార్జున స్వామి బీరప్పదేవుని ఆశీర్వాదం కూడా మనకే ఉంది. కాబట్టి ఇప్పటిదాకా రామన్న అన్నట్టు రాజ్యాధికారం కూడా ముఖ్యం. ఇటువంటి సెమినార్లు సోదరులు ఎవరెవరు పెట్టిరో ఇంకా మీరు పెట్టండి. ఉస్మానియా యూనివర్సిటీలు ఇంకోటి పెట్టండి, గొల్లా కుర్మలను కలిపి పెట్టండి. దానికి మన దాంట్లో మా వంతు సహాయం ఏం కావాలనో చెప్పండి, మేము చేస్తాం. ఇదే విధంగా రామన్న అన్నట్టు ప్రతి జిల్లాకు రేపు రాబోయే 2029 అయినా సరే, ఏదైనా సరే, వచ్చే రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి. ఇవాళ గొల్ల కుర్మ కలిస్తే రాష్ట్రంలో 18-20% పాపులేషన్ మనదవుతుంది. హైయెస్ట్ పాపులేషన్, బీసీలలో హైయెస్ట్ పాపులేషన్. నేను చెప్తా ఉన్నాను, కొందరు ఎవరు పాపం పరిజ్ఞానం లేకనో ఇంకేదో లేకనో ఇది వేరని ఒక దుకాణం పెడతారు, అది వేరని ఒక దుకాణం పెడతారు. ఇప్పటిదాకా రామన్న అన్నట్టు ఎర్ర గొల్లోళ్ళు ఒకటి, పూజ గొల్లోళ్ళు ఒకటి, పాకనాటి గొల్లోళ్ళు ఒకటి, పత్తి కుర్మ ఒకటి, ఉన్ని కుర్మ ఒకటి. దయచేసి అసంటి తెలివనోళ్ళే అనుకుంటా, నేను తెలిసి కాదు, అలా చిన్న బుద్ధితోటి ఏదో సంఘం కొరకు ఇంకేదో ఆలోచనతోటి అట్లా చేస్తారు. మీరు విద్యావంతులు, మీరు రేపు భవిష్యత్తులో ఈ చరిత్రను తిరగరాసే శక్తి సామర్థ్యాలు పొందబోయే మీరందరూ కూడా అలాంటి వాళ్ళని కూడా చేయబట్టి ఈ వేదిక కిందికి తీసుకొస్తే మన జాతి మనుగడ సాధిస్తుంది. ఒక మంచి బుద్ధి, ఒక మంచి సామాజిక స్పృహ ఉన్న నాయకుడు ఒక ఎంపీ ఎమ్మెల్యేను అయితే గొల్లగట్టు సాంస్కృతిక చరిత్రను 100కి 100 వాళ్ళు అమలు చేపించే రైట్ అధికారం అతని చేతులకు వస్తుంది. కాబట్టి కొంతమంది సామర్థ్యం లేని నాయకులైనా వేస్ట్, సమర్థత ఉన్నోడు అయినప్పుడే దానికి ఆ 100% ఆశయం నెరవేరుతుందనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ, ఇంకొకటి దయచేసి పెద్ద మేజర్ డ్రాబ్యాక్, ఈ 2గా విభజించొద్దు, గొల్ల కుర్మ ఒకటే కావాలనేది నేను కోరుతా ఉన్నా. ఎప్పుడు కాదు, నేను సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్న 1992లో నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి శిష్యుని, 92లో మార్కెట్ కమిటీ చైర్మన్. నేను వేరే తాను అన్నాను కానీ నేను ఒక రెడ్డిని అయితే పార్టీకి మంత్రినో ముఖ్యమంత్రినో అవుతుంది. నేను మార్కెట్ చైర్మన్ ఉన్ననాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమీ లేదు. ఒక్క చిన్న విషయం చెప్తా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈమని
స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి కోదన్ రెడ్డి గారు పోతే అప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. లేదన్నా నేను ఖమ్మం పోతుంటే సూర్యాపేట కాడ నాకు 100 మందిని పెడతాడు, 20 జీపులు పెడతాడు, తండు శ్రీనివాస్ యాదవ్కి ఇస్తాను, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇయ్యా అని చెప్తాను. మరి పాపం తండు శ్రీనివాస్ యాదవ్ అన్నే ఉండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావాలి. అంటే ఎక్కడ వెనుకబడిపోతున్నామో ఒకసారి ఆలోచించండి సోదరులారా. నేను ఇప్పుడు చెప్పిన సామెత మడుగు బంగారం కన్నా మా సమేత అధికారం గొప్పదనే ఆశయంతో అందరూ పనిచేయండి. నేను జానన్ నుండి మాలాంటి వాళ్ళు మన జాతిలో 1000 మంది అందరినీ ఒక్క ఫోన్ చేయరి, 2 ఫోన్లు చేయరి, పట్టి లాక్కరారి. మీలాంటి వాళ్ళు చేసే శక్తి సామర్థ్యం మీ వయసు రీత్యా మీకే ఉంది. కాబట్టి మీరు చేస్తే ఇంకా 2029లో రామన్న అన్నట్టు అవకాశాలు ఈ 4 ఏళ్ల సమయం ఉంది. ప్రతిదానికి మన కుర్రు మేధావులు పెద్దలు ఐలయ్య సార్ ఉండు, సింహాద్రి గారు, రామన్న గారు, ఇంకా ప్రొఫెసర్ చాలామంది. ఇలా కంచైలయ్య సార్ గురించి చెప్తే ఏది చెప్పినా తక్కువని, ఆయన ఎంత మేధావి అంటే ఇలా ప్రపంచంలో ఒక బడుగు బలహీన వర్గాలలో అంత పెద్ద మేధావి లేడు. కాబట్టి మీరందరూ ఆ ఆశయం వైపు అడిగేస్తే ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. ఇంకోటి చెప్తున్నా, నేను కుర్మ, నా కొడుకు ఒకడే ఒక కొడుకు, నా కోడల్ని ఎర్రగొల్లోళ్ళ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసి, కాబట్టి అందరం కూడా గొల్ల కుర్మ ఒకటే అనే నినాదంతో పనిచేస్తే మనం బాగుపడతాం అనే విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై యాదవ్.